హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తమిళనాడు ఎగ్జిట్ పోల్స్లో విజయ్ సంచలనం. అసలు ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్, విజయ్ తలపతి సెన్సేషన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై మళ్ళింది. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ సర్వే సంస్థ టుడేస్ చాణక్య తాజాగా వెల్లడించిన అంచనాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై మళ్ళింది. జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి ప్రముఖ సర్వే సంస్థ టుడేస్ చాణక్య తాజాగా వెల్లడించిన అంచనాలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ సర్వే ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ డిఎంకే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ తన ప్రభావాన్ని బలంగా చాటుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు టుడేస్ చాణక్య అంచనా వేసింది. డిఎంకేకు 114 నుంచి 136 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి స్టాలిన్ మ్యాజిక్ ఫిగర్ను అందుకుంటారంటూ ఈ సర్వే చెబుతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి కేవలం 34 నుంచి 56 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. గతంతో పోలిస్తే అన్నా డిఎంకే ఓటు బ్యాంక్ భారీగా చీలిపోయినట్లయితే స్పష్టమవుతోందంటున్నారు. ఈ ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే, తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత సినీ నటుడు దళపతి విజయ్ సాధించబోయే స్థానాలు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినటువంటి విజయ్ పార్టీ 52 నుంచి 74 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ టుడేస్ చాణక్య వెల్లడించింది. అన్నా డిఎంకే కంటే ఎక్కువ సీట్లు సాధించి విజయ్ రాష్ట్రంలోనే అతిపెద్ద శక్తిగా లేదా కింగ్ మేకర్గా కూడా అవతరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మే 4వ తారీఖున వెలువడే అసలు ఫలితాల్లో టుడేస్ చాణక్య అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది అయితే చూడాల్సి ఉంది.